నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అని ఆయనతో చెప్పాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక దొంగకు మాత్రం పశ్చాత్తాపం కలిగిందా? కలగలేదు. ఆయన అడిగిందా? అడగలేదు. కాబట్టి ఆయనకి ఏమున్నది? పాతాళం అనేది దాచిపెట్టున్నది. కానీ ఈయనకు మాత్రం ఏం దొరికింది? పరదేశి దొరికింది. అప్పటి ఈ ఇద్దరు దొంగల్ని మనం చూసినట్లయితే ఇక్కడ రక్షణ అనుభవం మనకు కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త మన మధ్యలో అందరికీ తెలియబడుతుంది. మొదటి దొంగ వలె మనము మరి దేవుని రక్షకుడు అని తెలుసుకొని ఆయన మీద నమ్మినటువంటి మా వారము ఎవరితో కూడా ఉంటాం? మనము యేసయ్యతో కూడా ఉంటాము. మరి ఇంకొక దొంగ నమ్మలేదు. ఈ రోజులలో నమ్మలేకుండా ఎంతమంది లేరండి కదా? యేసయ్య దేవుడే అమ్మ అని ఎంతమందికి చెప్పినా కూడా వాళ్ళు వింటున్నారా? దేవుని ప్రకారంగా నడుస్తున్నారా? అంటే వీళ్ళు రెండవ దొంగ గుంపులో ఉన్నారన్నమాట. యేసుక్రీస్తుని అంగీకరించని వాళ్ళు కదా. మళ్ళీ నమ్మిన వారు దేవునితో కూడా వెళ్తారు, నమ్మని వాడేదో విడిచిపెట్టబడతారు. ఒక దొంగ నమ్మాడు కనుక యేసుక్రీస్తుతో పరదేశికి వెళ్ళిపోయాడు, ఇంకొక దొంగ మాత్రం విడిచిపెట్టబడ్డాడు. అయితే అలాగే ఈ దినాలలో ఈ రోజు మనకు యేసుక్రీస్తుని ఎంతమంది అయితే రక్షకునిగా అంగీకరిస్తారో వారు దేవునితో కూడా మనం వెళ్ళిపోతాము. ఎంతమంది అయితే అంగీకరించారో విడువబడతాము. హల్లెలూయా.